అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇప్పుడు అందరి చూపు ధర్మస్థల వైపు. 800 ఏళ్ల చరిత్ర కలిగిన ధర్మస్థలపై ఓ విజిల్ బ్లోయర్ భీమా చేసిన ఆరోపణలతో ఇప్పుడు ఎక్కడ చూసినా కానీ అనేక విధాలుగా దీని మీద చర్చ జరుగుతోంది. వైద్యానికి, విద్యకు, అలాగే అన్నదానానికి, ఆధ్యాత్మికతకు, పర్యాటకతకు, అన్నిటికీ మించి మత సామరస్యానికి కేంద్ర బిందువు అయిన ధర్మస్థల మీద భయంకరమైన ఆరోపణలు, విమర్శలు రావడం అనేది ఎంతో మంది భక్తులను ఆవేదనకు గురి చేస్తోంది. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు తెలంగాణ బ్రాహ్మణ సేన అధ్యక్షులు మురళీ శర్మ గారు. ఆయనతో మాట్లాడి ఈరోజు ధర్మస్థల గురించి మనం అనేక విషయాలు తెలుసుకుందాం. నమస్తే మురళి గారు. నమస్కారం. ముందుగా ఇప్పుడు అనేక రకాలైన ఆరోపణలు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో మనం ధర్మస్థల విశిష్టత, స్థల పురాణం గురించి మాట్లాడుకుందాం. ఈ మధ్యకాలంలో చాలా ఆరోపణలు వచ్చినాయి. కొన్ని వందల శవాలు ఉన్నాయి అని చెప్పేసి ఒకరు ఆరోపణ చేశారు. అతని పేరు భీమా అని పెట్టారు. అందరి చూపు ఒకళ్ళ వైపే ఉంది. ఖచ్చితంగా అర్థమవుతున్నది హెగ్డే గారి మీదే ఉంది. ఆయన్ని ఇబ్బంది పెట్టాలని ఈ విధమైనవన్నీ జరుగుతున్నాయి. దీని గురించి కూడా ఒక రీసెర్చ్ చేయడం జరిగింది. నేను పూర్తి రాత్రిపూట కూర్చొని దైవ సన్నిధానంలో కూడా ఈ యొక్క రీసెర్చ్ చేయడం జరిగింది. ఇక్కడ తెలిసినటువంటి విషయాలు ఏంటంటే, అది వాస్తవానికి దక్షిణ కర్ణాటక ప్రాంతంలో ఉంది. దాన్నే ఉత్తర కేరళ అని కూడా అంటారు. ఆ యొక్క భూమి ఏదైతే ఉందో నేత్రావతి నది అనేటువంటి తీరంలో ఉంది. మల్లార్మడి అనేటువంటి గ్రామంలో కుడుమ అనేటువంటి ప్రదేశం అది. ఆ ప్రాంతం యొక్క ప్రత్యేకత ఏంటంటే, అది ఒక భూత భూమి. అది ఆత్మలు సంచరించేటువంటి భూమి. అది అక్కడ ఒక మహా శ్మశానం. అది ఇవన్నీ కూడా రీసెర్చ్లో తెలిసినాయి. ప్రస్తుతం అందరికీ ఏంటంటే, కాశీ అంటే తెలుసు. అందరూ కాశీకి వెళ్తారు. అక్కడ పిండ ప్రదానాలు చేయించుకుంటారు, పుణ్యస్నానాలు చేస్తారు, అలాగే శవాలను దహనం చేస్తారు. కొంతమంది వృద్ధులు కానీ, ఇంకొంతమంది జీవితం మీద విరక్తి కలిగినటువంటి వాళ్ళు కానీ కాశీకి వెళ్తారు. ఎందుకంటే అక్కడ మరణించాలనే ఉద్దేశంతో. అక్కడ కనుక మరణిస్తే వాళ్ళకి పునర్జన్మ ఉండదంటారు. అదేవిధంగా ఈ యొక్క శవాలు అనేటువంటి కాశీలో తగలబెడుతుంటారు. అది 24 గంటలు జరుగుతున్నట్టు కంటిన్యూస్గా. అదేవిధంగా దక్షిణాదిలో మరొక కాశీ అని చెప్పబడినటువంటి క్షేత్రము ఇది. ఈ కుడుమ అనేటువంటిది గ్రామం. అది అక్కడ కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ప్రజలు కూడా వెళ్తుండేవాళ్ళు. మెయిన్ ఏంటంటే ఆ ప్రాంతం భూత భూమి. అది ఆత్మలు సంచరించేటువంటి భూమి. ఆ ప్రాంతంకి వెళ్ళి క్షుద్ర పూజలు అనేటువంటివి కూడా అనేకం జరుగుతుంటాయి. కేరళకు సంబంధించినటువంటి గొప్ప తాంత్రికవేత్తలు కూడా ప్రధానంగా క్షుద్ర పూజ చేయాలంటే నేత్రావతి తీరానికి వస్తారు. వచ్చి ఆ ప్రాంతంలో చేసేవాళ్ళు. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి భూమి. అది అక్కడ నిరంతరము కూడా జరుగుతూ ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నది. అక్కడ ఉన్నటువంటి ఇంద్ర అనేటువంటి ఒక శక్తి దేవత ఉంది. ఆమె వరాహమూర్తి ఒక తర్వాత తరలో వచ్చినటువంటి ఆ యొక్క కేరళకు సంబంధించినటువంటి స్థానిక శక్తివంతమైనటువంటి ఆ యొక్క గ్రామదేవత. వారికి కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఈ రోజున కొన్ని వందల సంవత్సరాల క్రితం వచ్చింది కాదు. అక్కడ తర్వాత తరంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 800 సంవత్సరాల క్రితము అక్కడ ఉండేటువంటి ఒక హెగ్డే వారి వాళ్ళ పూర్వీకులకి అక్కడ పరమేశ్వరుడు కూడా ఒక ఆజ్ఞానుసారం కూడా వారు ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని కోరిక పుట్టింది. ఇది 800 సంవత్సరాల నుంచి దాని పేరు మార్చారు. అప్పుడు ధర్మస్థల అనే పేరు పెట్టడం జరిగింది. అప్పుడు 700 సంవత్సరాల నుంచి ధర్మస్థల అనే పేరుతో అది వర్ధిల్లుతున్నది వాస్తవం. కానీ అక్కడ అంతా కూడా సర్వము మాయ. అక్కడ వారి కుటుంబానికి కూడా రహస్యమైనటువంటి ఆత్మలు కూడా సంచరిస్తూ ఉంటాయి. మీరు రీసెంట్గా కాంతార అనే సినిమా చూసుంటారు. అందులో ఆ యొక్క దేవత వరాహ రూపంలో ఉంటుంది. ఇప్పటికీ కూడా అక్కడ అదృశ్య శక్తితో వరాహ రూపం తిరుగుతూ ఉంటుంది. ఇప్పటికి కూడా ఉంది.
ఈ యొక్క అమావాస్య రోజు ఆదివారం చనిపోయినటువంటి ఈ యొక్క గర్భిణీ స్త్రీలకి కానీ వాళ్ళకి ఆదివారం రోజు అక్కడ కొన్ని పూజలు చేస్తారు. చేయటం ద్వారా కొన్ని రకాలైనటువంటి అత్యంత అతీంద్రియ శక్తులు పొందవచ్చు. దీని గురించి ఆ రంగంలో ఉన్నటువంటి కొంతమంది కూడా కాచుకొని ఉంటారు. వీడు అటు కాశీకి వెళ్తారు, ఇటు నేత్రావతి తీరంకి వెళ్తారు. ఈ శవాల పరంపరకి వీటికి కూడా సంబంధం ఉంది. అక్కడ ఆశ్చర్యకరమైనటువంటి వివాదాస్పదమైన అంశాలు కూడా చాలా ఉన్నాయి. ఏంటంటే పరమేశ్వరునికి స్థాపించారు అక్కడ శివుడు. అందరూ చెప్పేది అదే కదా, మంజునాథుడు అంటే శివుడు అంటారు. అత్యంత రహస్యమైనటువంటి అదృశ్య శక్తులు అనేకం ఉన్నాయి అక్కడ. ఇది ఇప్పటికే ఉన్నాయి. అదృశ్య శక్తులు అంటే చాలామంది బ్యాక్గ్రౌండ్ ఎవరో ఉన్నారు అట్లా కాదు. రహస్యమైనటువంటి ఆత్మలు కొన్ని సంచరిస్తున్నాయి. వాటి యొక్క ప్రభావం కూడా అక్కడ చూపిస్తున్నాయి. అందరూ ధర్మస్థలకి వెళ్తారు, శివుని దర్శనం చేసుకొని వస్తారంటారు. అక్కడ కేవలం శివుడు మాత్రమే కాదు ధర్మస్థల అంటే. శివుడితో పాటుగా ఒక నలుగురు శక్తివంతమైనటువంటి దేవుడని కూడా అక్కడ ఉన్నారు. మీకు తెలుసా, ఈ రోజుకి కూడా అది కేవలము ధర్మస్థల శివాలయానికి, మంజునాథ ఆలయానికి జస్ట్ 500 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఆ యొక్క దేవతలను సందర్శించుకోవడానికి ఈ రోజుకి కూడా ఆడవాళ్ళకి దర్శనం లేదు. అక్కడ కొండ మీద ఉంటుంది. అక్కడ కాలరాహు, కాలార్కై, కుమారస్వామి మరియు కన్యాకుమారి, అక్కడ ప్రత్యేకంగా వీళ్ళకి దేవాలయాలు ఉన్నాయి. ఒక కొండ ఉంటుంది అక్కడ, బెలహాడి కొండ అని. ఆ కొండ మీద మాత్రమే వీరి దేవాలయాలు ఉంటాయి. అక్కడ అత్యంత నిశ్శబ్దంగా ఉంటుంది. ఎవ్వరు కూడా నోరెత్తి మాట్లాడడానికి వీలు, అంత సైలెన్స్గా ఉంటుంది అక్కడ. కేవలము పురుషులు మాత్రమే వెళ్ళాలి ఈ రోజు కూడా. శర్మ గారు, మీరేమంటున్నారు? ధర్మస్థల అంటే మంజునాథ క్షేత్రము, శివుడు ఉంటారు అక్కడ, కాదు ఇలాంటి ప్రత్యేక పూజలు జరిగేది వేరే ప్రాంతాల్లో అని చెబుతున్నారు. వారి దేవాలయం సమూహంలోనే జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ పరిసర ప్రాంతంలోనే అసలు మెయిన్ అది. ధర్మస్థల అంటే మెయిన్ అది. వారికి చేసేటువంటి పూజలు క్షుద్ర పూజలు ఉంటాయి. అందులో ఈ కాలర్కై మాత అనేటువంటి ఆమె రాత్రికి అధినేత. ఆమె మన మామూలు భాష చెప్పాలంటే కాళరాత్రి దేవత. ఆమె అత్యంత క్షుద్ర పూజ చేయాల్సి వస్తుంది. నరబలులు ఇవ్వాల్సి వస్తుంది. కొంతమందికి కోళ్ళని బలి చేసి ఆహారం చేస్తారు, బలి. ఇవన్నీ కూడా అక్కడికి ఈ రోజున కూడా ఆడవాళ్ళకి ప్రవేశం లేదు. ఈ విషయం కూడా మనకి ఎక్కడ దొరకదు బయట ఇన్ఫర్మేషన్. వెళ్తారు, మంజునాథ్ దర్శనం చేసుకుని వస్తారంటే అక్కడ పైన కొండ పైన ఉండేటువంటి వాటికి ఇప్పుడు కూడా ఆడవాళ్ళకి ఈ రోజు కూడా ప్రవేశం లేదు. అక్కడ చాలా చోట్ల వివక్షత అంటారు. కారణం ఏంటంటే ఆ పైన జరిగేటువంటి క్షుద్ర పూజలు అయితేనేమి, వీటన్నిటికీ కూడా ఆడవాళ్ళకి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఆడవాళ్ళకి పోనీయరు ఈ రోజులకు కూడా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నటువంటి ఈ శవాలు ఇదంతా కూడా ఒక ఎవరో భీమా అనేటువంటి అతను చెప్పాడట. 1995 నుంచి 2014 ఇయర్ చెప్పాడు. తాను ఎన్నో శవాలు పూడ్చారని చెప్పారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అక్కడికి పోతున్నారు, శవాలు దొరుకుతున్నాయి కొన్ని. అక్కడ ఎలాగో దొరుకుతాయి, ఎందుకంటే అది ఒక శ్మశాన ప్రదేశం. శ్మశానంలో తవ్వితే అస్థిపంజరాలు దొరకవా? అదేమైనా ఒక వింత విషయమా? హెగ్డే కుటుంబాన్ని కానీ వీళ్ళని కానీ ఎవ్వరూ ఏమి చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి 4 ఆత్మలు వాళ్ళని ఎప్పుడు కాపాడుతుంటాయి. ఎటువంటి సాక్ష్యాలు దొరకవు. ఇది వాస్తవం. వీళ్ళన్నీ చేసిన చివరికి జరిగేది ఇదే రిజల్ట్. కానీ అక్కడ కొంతమంది మాయమవుతున్నమాట వాస్తవం. దానికి కారణం ఏంటంటే కేరళ నుంచి వచ్చి కొంతమంది తాంత్రికులు పూజలు చేస్తారు. ఆ పూజలలో నరబలి ఇవ్వటం కానీ, కన్యలను బలి ఇవ్వటం కానీ కూడా జరుగుతూ ఉంటాయి. వాళ్ళ ద్వారా కూడా ఇటువంటివి జరిగేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ అక్కడ స్థానికులకు తెలుసు. అందుకనే ఎవరు కంప్లైంట్ కూడా తీసుకోవట్లేదు. వాళ్ళని చంపి భూమిలో పాతి పెడితే శవాలు కూడా మాయమైపోతాయి. ఇది గమనించాల్సిన విషయం. వీళ్ళందరూ వీళ్ళు తవ్వుతున్నారు. ఏం ప్రయోజనం తవ్వి? నిజంగా క్షుద్ర పూజ చేసి శవాన్ని కనుక పూడ్చిపెడితే శవం దొరకదు. అసలు అస్థిపంజనాలు కూడా దొరకవు. మొత్తం మాయమైపోతుంది, అది భూమిలో కలిసిపోతుంది. అంత పవర్ఫుల్ అది. ఆ మహాశివుడు భూ కైలాష్లో ఉంటాడు, అలాగే శ్మశానాల్లో ఉంటాడు.
ఆయన కొలువైన చోట ఇలాంటి విమర్శలు రావడాన్ని మనం ఎలా చూడాలి? ముఖ్యంగా హిందూ ఆలయాలు అంటే నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకలుగా ఉంటాయి. ఇప్పుడు ధర్మస్థలం మీద వచ్చిన ఏవైతే విమర్శలు ఉన్నాయో, ఆరోపణలు చాలా మందిని భయాందోళనలకు గురి చేస్తూ ఉన్నాయి. మన వాళ్ళల్లో కూడా చాలా మందిలో భక్తి ఉంటుంది, మూఢ భక్తి ఉంటుంది. జనాల్లో ఎలాంటి అవగాహన రావాలంటారు? దీనికి ఏంటంటే ఈ వామాచార పూజలు అనేటువంటి ఇప్పుడు కూడా జరుగుతున్నాయి అక్కడ. ఇంకా అత్యాచారం చేసి చంపేశారు, ఇటువంటి మరీ చీప్ మాటలు ఎవరు మాట్లాడద్దండి అంటున్నాను నేను. ఎందుకంటే ధర్మస్థల అనేటువంటి చోట ఇటువంటివి ఏమి జరగవు. కాకపోతే చాలా పుణ్యస్థలాల్లో కొంతమంది ఎవరో దుర్మార్గులు ఉండొచ్చు, వాళ్ళ వల్ల ఏమైనా జరిగి ఉండొచ్చు. కానీ అక్కడ మనం గమనించినట్లయితే అక్కడ ఉన్నటువంటిది ఏంటంటే పరమేశ్వరుడు, మంజునాథుడి పేరుతో పరమేశ్వరుడిని అక్కడ ప్రతిష్ఠించారన్నారు. ప్రతిష్ఠించింది ఎవరు? అక్కడ ఉండేటువంటి పూజా కార్యక్రమాలు నిర్వహించేది ఎవరంటే మధ్వ బ్రాహ్మణులు. మధ్వ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు వైష్ణవులు వాళ్ళు ఉడిపి నుంచి వచ్చారని చెప్తారు. ఉడిపి నుంచి వచ్చినటువంటి వాళ్ళు శివునికి అసలు చేయరు. అసలు అక్కడే క్లియర్గా అర్థమైపోతున్నది. ఎందుకంటే దాదాపు 800 సంవత్సరాల క్రితం అంటే వైష్ణవులు శైవుల మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఉండేవి. పూజా విధానం కూడా పూర్తిగా డిఫరెంట్ ఉంటుంది. వెంకటేశ్వర స్వామికి, తిరుమల వెంకటేశ్వర స్వామికి పూజ చేసే విధానం వేరే ఉంటుంది. కాశీ విశ్వనాథుడికి లేదా ఎక్కడ ఇంకా వేరే చోటైనా సరే పరమేశ్వరుడికి పూజ చేసే విధానం వేరే ఉంటుంది. మరి వైష్ణవులు అనేటువంటి వాళ్ళు పరమేశ్వరుడికి పూజ చేస్తున్నారంటే వాళ్ళు ఏ విధానంలో పూజ చేస్తున్నారు? అక్కడ వాస్తవానికి ఏంటంటే వరాహ రూపం ఉంది, అదృశ్య శక్తి ఉంది. వాళ్ళకి పూజలు చేయడానికి మాత్రమే అక్కడ ఈ మధ్వాచార్యులు అటువంటి వాళ్ళు పరంపర కొంతమంది కూడా పూజలు చేస్తున్నారు. అత్యంత రహస్యాలు ఉన్నాయి అక్కడ. ఇదైతే వాస్తవం. అక్కడ జరుగుతున్నటువంటిది పైన తెలుపుతున్నటువంటిది వేరు, అక్కడ రహస్యంగా జరుగుతున్నటువంటి పూజలు వేరు, స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే శివుడికి పూజ చేసేవాళ్ళు వాళ్ళ విధానం వేరే ఉంటుంది, శైవ విధానం వాళ్ళు వేరే ఉంటుంది. మధ్వాచార్యులు చేస్తున్నారంటేనే మనకు అక్కడ స్పష్టంగా అర్థమైపోతుంది. నిర్వహించేవాళ్ళు జైనులు. జైన మతంలో కూడా చాలామంది కూడా తమంతట తాము మరణించడం అనే విధానం కూడా వాళ్ళకి అమల్లో ఉంది. వాళ్ళు ఉపవాసం ఉంటారు. ఉపవాసం ఉండి అక్కడికి వచ్చి వాళ్ళు ఆ విధంగా చనిపోతుంటారు. ఈ విధమైనటువంటి క్షుద్ర శక్తులను చేయించుకోవడానికి అక్కడ ఉంటారు. ఈ విషయం కూడా గమనించాలి. దానికి ఏంటంటే ఆడపిల్లలు అక్కడ ఒంటరిగా వెళ్ళకూడదు, ఒంటరిగా అక్కడ తిరగకూడదు ఆ ప్రాంతంలో. ఇంకొంతమంది బహుశా ఆడవాళ్ళకి ప్రవేశం లేని ఆ కొండ మీదకి ఎక్కుంటారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా జరిగి ఉండొచ్చు అనేటువంటి కూడా డౌట్ ఉంది. ఇంత స్పష్టంగా బోర్డులు ఉంటాయి అక్కడ. ఇక్కడ వాళ్ళు వెతుక్కోవాల్సిన అవసరం లేదు. ఎంట్రన్స్ దగ్గర ఒక చిన్న కొండలాగా ఉంటుంది, పైన కొన్ని గుళ్ళు ఉంటాయి. అక్కడ క్లియర్ పెద్ద బోర్డు ఉంటుంది, మహిళలు చిన్నపిల్లలకు ప్రవేశం లేదు. సో ఇది జాగ్రత్తగా కూడా గమనించాల్సిన విషయం. మీరు గమనించవచ్చు, కేరళలో ఈ యొక్క కర్ణాటకలో కూడా ఈ క్షుద్ర పూజలు భారీ స్థాయిలో జరుగుతాయి. ఈవెన్ కాఫీ డే అధినేత కూడా ఆయన్ని కొన్ని పారాశక్తులు ఆకర్షించినాయి, ఆయన లాగేసినాయి అందులో అంటారు. ఆయన మీద క్షుద్ర పూజ చేయించారు. అందువల్ల ఆయన తనంతట తను వచ్చేసి దూకేశాడు అంటారు నీళ్ళలో. ఎందుకంటే ఆయన చాలా రుణాలు తీసుకొని ఇది అవుట్ ఆఫ్ కంట్రోల్ అవటం వల్ల కొంతమంది ఆయన చేయించారు ఆయన మీద క్షుద్ర పూజ. తనంతట తను వచ్చేసి చనిపోయారు. శర్మ గారు, ఇప్పుడు ఆ విజిల్ బ్లోయర్ చూపించిన 13 ప్లేసెస్లో ఇప్పటికే 11 చోట్ల సిట్ బృందం తవ్వకాలు జరిపింది. కొన్ని అవశేషాలు కూడా బయటపడ్డాయి. మరి ఆ అవశేషాలు, అస్థి పంజరాలు ఎవరివంటారు? ఆ విజిల్ బ్లోయర్ చెప్పిందంతా కూడా ట్రాష్. 2014 వరకు అనేక శవాలను పూడ్చారని చెప్పాడు. ఓకే, వెరీ గుడ్. మరి ఇప్పుడు 2025 కదా, 2014 నుంచి 2025 వరకు ఎవరు ఇంకా అక్కడేం జరగలేదా నేరాలు? ఇంకెవరిని పూడ్చలేదా? దాని అర్థం ఏంటి? అక్కడ నిజంగా కూడా కంటిన్యూస్గా ఇక్కడ అత్యాచారాలు జరిగాయనో, శవాలను పాతిపెడుతూ ఉంటే మరి 2014 హఠాత్తుగా ఆపేశారా? జరుగుతుండే ఇప్పటిదాకా జరుగుతుండాలి కదా. ఇది 2025 వరకు అప్పటి నుంచి ఇంకొక శవం కూడా పూడ్చలేదా? దీనికి ఆన్సర్ ఆ విజిల్ బ్లోయర్ చెప్పాలి, లేదంటే ఆ సిట్టు బృందం చెప్పాలి. అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే రాజకీయ కారణాలతో మాత్రమే చేస్తున్న అభాండం ఇది. మరి అతను చెప్పినటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఇంకా చాలా ప్రదేశాలు కూడా ఉన్నాయి కదా. మరి అక్కడంతా కూడా శవాలు పూడ్చిపెట్టి ఉండాలి కదా. ఈ పాటికి మొత్తం శవాలు ఉండాలి. ఇంకా 10 ఏళ్ళు అంటే ఇంకా పెరిగి ఉండాలి, ఇంకొక 400 పెరిగి ఉండాలి అతని లెక్క ప్రకారం. మరి అవన్నీ ఎందుకు జరగలేదు? అతను చెప్తున్నటువంటిది పూర్తి స్థాయిలో ఎవరు కూడా విశ్వసించడం లేదు. అక్కడ దొరికినటువంటి శవాలు కూడా కేవలము ఇంకా అనాథ శవాలను లేకపోతే మరొక వాళ్ళని పూడ్చినవి అయి ఉంటాయి. ఎటువంటి అతను చెప్పినటువంటి ఆరోపణలు కూడా గాల్లో తేలిపోతాయి. అవన్నీ ఎటువంటి నిరూపణ కూడా ఉండదు. అతను చెప్పిన దాన్ని కూడా తీవ్రంగా కూడా ఖండిస్తున్నాం. ఇది కేవలం రాజకీయ కారణాలతోటే
చేసినటువంటి కుట్ర. కర్ణాటక ప్రభుత్వం కూడా ఈ విజిల్ బ్లోయర్ ఇచ్చిన కంప్లైంట్ ని సీరియస్ గా తీసుకుంది. సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. ఆయన ఎక్కడ చూపించారో అక్కడ తవ్వకాలు జరుపుతూ ఉన్నారు. అలాగే బయటపడిన అవశేషాలను కూడా ల్యాబ్ కి పంపిస్తున్నారు. ఇవాళ కాకపోయినా రేపైనా సరే అవి ఎవరివి అనేది తెలుస్తుంది. అసలు ఏం జరిగిందనేది బయటపడే అవకాశం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మురళీ శర్మ గారు.